పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్‌లో చేసే బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది కదా! ఆ రెసిపీ మీకోసం. దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ ఆయిల్ పెట్టుకుని బాండీలో పల్లీలు ఇలా వేయించుకోవాలి. శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా, కరివేపాకు ఇవన్నీ కూడా వేయించేసుకున్నాను. అలాగే డీప్ ఫ్రై చేసి తర్వాత బెండకాయ ముక్కలన్నీ కట్ చేసేసి, బెండకాయలను ఎప్పుడు కూడా కడిగి ఆరబెట్టి తడి అస్సలు లేకుండా బాగా ఆరిపోయిన తర్వాత కట్ చేసిన ముక్కలు కూడా కొంచెం ఆరితే బాగుంటాయి. ఆ తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న శనగపిండి, బియ్యపిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా ఈ పిండిలో కలిపేసేసుకుని కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి కాకుండా కలుపుకుని ఇవి కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపిన తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. కొన్నిగా అవి వేగేలోపు ఇంకొన్ని కలిపేసుకోవచ్చు. మొత్తం బెండకాయలన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసేసుకుని, చూసారు కదా ఎంత సింపుల్లో, చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్ అనమాట. ఈ చలికాలంలో రసం కానీ సాంబార్ కానీ పెట్టుకుని ఇలా పక్కన ఒక ఫ్రై ఉంటే చాలా అనిపిస్తుంది. వేడివేడి అన్నంలో ఫ్రై, అలాగే సాంబారు, రసం ఏదైనా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా చేసుకునేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డీప్ ఫ్రైస్ నేను మామూలుగా ఎక్కువగా చేయను, కానీ అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా చక్కగా క్రిస్ప్గా వేగాయి ఇవన్నీ కూడా బెండకాయలు. మనం కార్న్‌ఫ్లోర్, శనగపిండి, బియ్యపిండి కలపడం వల్ల మంచి క్రిస్ప్గా వేగుతాయి. ఉప్పు, కారం మనం ఎంత వేసుకోవాలి అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే ఆమ్చూర్ పౌడర్ అవి కూడా వేసాను, లేదంటే నిమ్మకాయ రసమైన వేయచ్చు. అన్నీ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, బెండకాయ ఇవన్నీ డీప్ ఫ్రై అయ్యాక ఉప్పు, కారం మనకి ముందు వేసిందే చాలు అనుకుంటే ఓకే, లేదు ఇంకొంచెం కావాలి అనుకుంటే పైన కూడా ఇలా వేసుకుని కలుపుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాగా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.